నాతో అన్నపూర్ణ పిక్చర్స్ పెట్టించారు. రైట్, ఓకే. అవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే తెలిసినవే అందరికీ. అంటే కాదు కదా సార్, నేను అనేది ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఏంటి అసలు? ఈమె ఎందుకు కేసులు వేయాల్సి వస్తుంది? గౌతమి ఎందుకు మీ అబ్బాయి పైన ఆరోపణలు చేస్తా ఉన్నారు? సార్ మీరు కూడా హరాజ్ చేస్తున్నారని చెప్పేసి తను కంప్లైంట్లు చేయడాలు ఏం జరుగుతుంది అసలు? సార్ ఆమె ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజీలో మా అబ్బాయిని చేర్చాం. ఆ అమ్మాయి అక్కడే చదివింది. ఓకే. 2013. ఓకే. అప్పుడు మా వాడు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్. ఓకే. కాదు, ఇంజనీరింగ్ సార్. ఆమె గౌతమి సీనియర్, ఓహో, ఓకే. వయసులో పెద్దది. అలాగే మా వాడు వయసులో చిన్నాడు. మోరోవర్ ఆ అమ్మాయి అంత తెలివిగలడు కాదు. మోరోవర్ ఆ అమ్మాయి చెప్పే మాటల ప్రకారం వీడి మొహం ఎవరు చూస్తారు, వీడు అందగాడు కాదని చెప్పింది. ఓకే, అది ఆ అబ్బాయి కూడా అందగాడు కాదు అనుకుందాం సార్. తర్వాత ఆ అమ్మాయి అంత ఎఫిషియెంటు కాదు, మెరిటు కాదు. ఏ రకంగా చూసినా ఇతను ఆ అమ్మాయి క్వాలిఫికేషన్స్తో పోలిస్తే వీక్ ఫెలో, వయసులో అన్నిట్లోనూ బచ్చగాడు. మరి ఆ అమ్మాయి అంతకుముందు ఆ అమ్మాయి ఈక్వల్ కొలిగ్ కౌశిక్తో ఉంది. ఆ అబ్బాయితో ఉంటానే ఈ అబ్బాయి వీటితో డేటింగ్ చేస్తుంది. చేసి ఇప్పుడు వీళ్ళిద్దరూ లవ్ అనుకున్నారు. మరి అది మీకు ముందే తెలుసా? అసలు మాకు పెళ్ళికి ముందంటే మాకు ఎలా తెలిసిందంటే, ఫస్ట్ వీళ్ళేదో ఒక మా రిలేషన్ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక రూమ్లో ఉన్నారు అని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. మా రిలేషన్, మీ అబ్బాయి పరిస్థితి బాగాలేదు, చిన్నాడు అయ్యి ఉండి ఈ వయసులో ఒక అమ్మాయిని వేస్తూ తిరుగుతున్నాడు, మా ఇంటికి వచ్చాడు, ఇట్లా ఉన్నారని చెప్పారు. సో అప్పుడు దాకా నాకు తెలియదు. సో వాళ్ళకి ఎగనిస్ట్ వాళ్ళ కంప్లైంట్ వీడిని పిలిపించి నేను చదువుకోమని పంపాము. అంతా కలిపి మేజర్ అయ్యి కొన్ని రోజులు నువ్వు చిన్నపిల్లాడు, అప్పుడే లైఫ్లో చదువు సెటిల్మెంట్ లేకుండా లవ్ మ్యారేజ్ అనే స్టేజ్కి, లవ్ అనే స్టేజ్కి ఎందుకు వెళ్ళామని అడిగాను సార్. అంటే నేను అమ్మాయిలతో తిరగట్లేదు, నేను ఆ ఒక్క అమ్మాయితోనే తిరుగుతాను, ఆ అమ్మాయినే చేసుకుంటాను ఏ చెప్పుకొచ్చాడు. ఇది రైట్ టైం కాదు, ఇది అసలు నువ్వు మాట్లాడేదానికి రైట్ టైం కాదు, నువ్వు ముందు చదువు పూర్తి చేసుకోమని చెప్పాను. సరే, చదువు పూర్తయింది. చదువు పూర్తయ్యాక వచ్చారు, అడిగారు. అడిగితే నేను మరి అక్కకి 6 ఏళ్ళు పెద్దది నీకన్నా, ఆమె పెళ్ళి అవ్వలేదు, సో ఆమె పెళ్ళయ్యాక నువ్వు నీ పెళ్లి సంగతి ఆలోచిస్తామన్నా. పోస్ట్పోన్ చేశారు. సరే, ఆమెమో ఎంబీఏ చదువుకుంది వెళ్ళి, వీడేమో సత్యానంద్ సార్ గారి దగ్గర వైజాగ్లో సినిమా నటనకు సంబంధించి శిక్షణ పొందాడు. అయిపోయింది, మళ్ళీ వచ్చారు. వస్తే అప్పుడు ఆయన సత్యానంద్ సార్ గారు స్టూడెంట్స్లో వీడే మెరిట్ స్టూడెంట్, ఎఫిషియెంట్ అని ఆయన బాగా మెచ్చుకుని ఈ ఫ్రెషనర్స్ కావాల్సిన ప్రొడ్యూసర్స్కి వీడి పేరు ఇచ్చారు. సో 2-3 అప్రోచ్ అయ్యారు. నేను మళ్ళీ వచ్చినప్పుడు ఆ పాప చెప్పా, అమ్మ వీడు సినిమాల్లో యాక్ట్ చేస్తానంటున్నాడు, నేను 40 ఏళ్ళ నుంచి సినిమా ట్రేడ్లో ఉన్నాను, నేను సినిమా ప్రొడ్యూసర్ని, సినిమా డిస్ట్రిబ్యూటర్ని, ఎగ్జిబిటర్ని, ఆల్ రోల్స్ నేను చూశాను ఫిల్మ్ ట్రేడ్లో ఉండే పద్ధతులు మంచి చెడు కొంచెం ఆడవాళ్ళకి ఇబ్బందిగానే ఉంటాయి. మరి రేపొద్దున్నే ఈ అబ్బాయి హీరోయిన్స్తో ఉండి వాళ్ళతో చనువుగా ఉండి వాళ్ళని కిస్ చేసుకోవటం, వాటేసుకోవటం ఇవన్నీ ఎన్నో జరుగుతూ ఉంటాయి. తప్పదు, అది షూటింగ్లో బయట కాదు కదా, షూటింగ్లో ఇలా జరుగుతూ ఉంటాయి. అవి చూసైనా కానీ ఆడవాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సో ఫ్యూచర్లో మీ మధ్యలో ఖచ్చితంగా డిస్టర్బెన్సెస్ వస్తాయి, ఈ అబ్బాయి నీకు కరెక్ట్ కాదు అని మీరు అప్పుడే చెప్పారు. కరెక్ట్ కాదు, నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు, వదిలేయి అబ్బాయిని అని చెప్పా. లేదంకుల్, మేము ఇద్దరం ఇష్టపడ్డాం, మీరు ఓకే చేస్తే నేను అవన్నీ నేను మేనేజ్ చేసుకుంటాను. నాకు యాక్చువల్గా ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేసుకుంటే నాకు ఏదో వీక్ రిపోర్ట్ వచ్చింది. అంటే గౌతమి చౌదరి తల్లిగారు వేరే క్యాస్ట్, లోయర్ క్యాస్ట్ ఏదో, అంటే మరి పెళ్లికి సంబంధాలు వచ్చేప్పటికి మీడియా ముందు బాగోదు, కానీ పెళ్లి చేసేటప్పుడు ఫ్యామిలీస్ వాళ్ళేంటి వీళ్ళేంటి అని ఎంక్వైరీ చేసుకుంటాను. అలాగా చూస్తే 2 ఆడపిల్లలు వీళ్ళు. పెద్దమ్మాయి లవ్ మ్యారేజ్ రెడ్డిస్ కురాని చేసుకుంది, ఆమె ఇంట్లో వెళ్ళిపోయి చేసుకుంది. ఈమె రెండో పాప. సరే,
ఇవన్నీ మనం వాళ్ళని అంటాం ఎందుకు? ఎవరైనా పిల్లని అడగవచ్చు, హక్కు ఉంది. అడగొచ్చు. మీరు ఆ విషయాలు మీరు కూడా మీ ఎంక్వైరీలు మీరు చేసుకున్నారు, అదంతా అంతే. జరిగింది, పెళ్లి అయిపోయింది. ఇప్పుడు పెళ్ళి అవ్వలా, 2019 మళ్ళీ పోస్ట్పోన్ చేసాం. ఓకే. పోస్ట్పోన్ చేస్తే ఇతను ఏం చేశాడంటే, అంటే మీరు సినిమాలో ఈ విధంగా ఇబ్బందులు ఉంటాయి, ఫ్యూచర్ లో నువ్వు ఇట్లాంటి సంఘటనలు అసలు ఎవరైనా ఇవన్నీ అమ్మాయితో ఒకటి ఏంటంటే అసలు అవన్నీ కూడా ఎవరైనా అమ్మాయితో చూసినా నీకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, గొడవలు అవుతాయి అని మీరు చెప్పారు క్లియర్ గా. ఆల్రెడీ ఇతను మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఓహో, అంటే ఈమెతో చేయకముందే ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అంటే మేము ఫిక్స్ చేసుకున్నాం పెద్దాళ్ళం. మరి మీరు మాట ఇచ్చారు కదా మళ్ళీ చేస్తారని చెప్పేసి ఈ కాదు, అమ్మాయికి. అప్పటికే ఆ అమ్మాయి మా దగ్గరికి వచ్చేటప్పటికి చిన్నప్పటి నుంచి బ్రాటప్ అయిన మా పిల్ల, నా కజిన్ సిస్టర్ కూతురు, ఆహా. ఆమెకి మాట ఇచ్చాం చేసుకుంటామని. ఆ, వాళ్ళకి డబ్బులు అంటారా, అఫ్ కోర్స్ వాళ్ళకి 200 కోట్లు 300 కోట్లు ఒకటే పిల్ల, అది క్రైటీరియా కాదు అక్కడ. నాకు వాళ్ళు పార్టీ పరంగాను ఫ్యామిలీ పరంగాను చాలా మంచివాళ్ళు, పెద్దాళ్ళు. నా ఫ్యామిలీకి సపోర్టు, నేను ఉండా లేకపోయినా నా ఫ్యామిలీకి బాగా వాళ్ళు సపోర్ట్గా ఉండగలరు. చిన్న వయసు వాళ్ళు, మా కజిన్ వాళ్ళు, చెల్లాళ్ళు, గొప్ప ఫ్యామిలీ. ఎమ్మెల్యే తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ వాళ్ళది అక్కడ. సో మాకు లోకల్లో ఎవరైనా ఏంటంటే మ్యాచ్కి పెళ్లి అది చేసుకుని మీరు చిన్నప్పుడే అనుకున్నాం, అసలు పెళ్లి చేద్దాం. వాళ్ళు మేము అనుకున్నాం. ఓకే. మరి ఇప్పుడు తను ఏదైతే 2013 ఆ సమయంలో స్కూల్లో కాలేజీలో చేరినప్పుడు, ఇంటర్మీడియట్ మన ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చేరినప్పుడు అప్పుడు మరి వాళ్ళు వచ్చి మీతో మాట్లాడారు కదా, అంటే ఎక్కడో మీ బంధువులు ఎవరో ఫోన్ చేసి ఇక్కడ మీ అబ్బాయి ఉన్నారు ఇది అని చెప్పేసి మీరు పిలిచి మందలించి చెప్పినప్పుడు మీరు టైం తీసుకున్నారు కదా, చదువు అయిపోయిన తర్వాత చేద్దామని. అప్పటికి కూడా తెలిసి ఉంటుంది కదా మీకు. సార్ అతనికి తెలుసు, మరి అప్పుడు ఎందుకు మాట ఈ ఇచ్చారు? అబ్బాయికి తెలుసు, బట్ వాళ్ళు వద్దని కదా ఇతను, ఈ అమ్మాయి కావాలని కదా. ఓకే. సరే అయిపోయిన తర్వాత